ప్రార్థన భారము అందరికీ దయచేయండి. ఆత్మల గురించిన భారం, నశించే ఆత్మల గురించిన భారం మాకు దయచేయి ప్రభా. యథార్థముగా ఆత్మ సత్యముతో నిన్ను సేవించున్నట్లుగా కృప చూపించండి. మా ప్రార్థనలు, మా యాచనలు, మా మొరలు, మా కృతజ్ఞతాస్తుతులు నీకు అంగీకారంగా ఉండునట్లు చేయమని వేడుకుంటున్నా ప్రభా. నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము? మాకు సమీపముగా ఉన్న దేవుడు, మాకు ఆశ్రయము, మా కోట, మా బలం, మా దుర్గము నీవే ప్రభా. అందుకై వందనం చెల్లిస్తున్నాం. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి. మీ నామనికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగజేసుకోండి. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురా ప్రభా. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా సాయం చేయండి. మా అంతరంగాన్ని శుద్ధీకరించండి. మాలోని దోషమును తొలగించండి. మీ రక్తముతో కడగండి, పవిత్రపరచండి. నీ సన్నిధికి మమ్మల్ని యోగ్యులుగా చేయమని వేడుకుంటున్నాం. మీకే మహిమ ఆరోపిస్తూ నీ దయగలాస్తాలకు అప్పగించుకుంటూ ఈ ఆవనం అంతా కూడా నీ మహిమ చేత నింపమని మీకే మహిమ ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 603, గోపుస్తకాల్లో 592. ప్రార్థించుము నీ జీవితంలో నెమ్మది సుఖము లొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ఎడతెగక నీవు ప్రార్థించినా, విసుగాక నీవు ప్రార్థించినా, ఎడతెగక నీవు ప్రార్థించినా, విసుగాక నీవు ప్రార్థించినా, సమస్తమును నీవు పొందేదవు. తప్పక న్యాయము పొందేదవు. సమస్తమును నీవు పొందేదవు. తప్పక న్యాయము పొందేదవు. నీ కొరకై ప్రభు వేచియున్నాడు. కనిపెట్టుము. నీ కొరకై ప్రభు వేచియున్నాడు. కనిపెట్టుము. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు కలిచినను,
సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినను. సాతానును విజృంభించి నిన్ను గాయపరచినను. భయపడకుము, ప్రభువే నీకు జయము ఇచ్చును. భయపడకుము, ప్రభువే నీకు జయము ఇచ్చును. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము పొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము పొందేదవు. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. విశ్వాసముకు దినంలో విశ్వాసముతో ప్రార్థించిన, విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన. సాతాను దుర్గములను పడగొట్టి లేదావు. సాతాను దుర్గములను పడగొట్టి లేదావు. ప్రార్థించుము, ఈ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, ఈ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రభువచ్చు వేళాయి గమనించుము, ఆత్మ వలన ప్రతి విషయములో. ప్రభువచ్చు వేళాయి గమనించుము, ఆత్మ వలన ప్రతి విషయములో. ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో. ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో. పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచుండుడి. పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచుండుడి. ప్రార్థించుము, ఈ జీవితములో నెమ్మది సుఖము పొందేదవు. ప్రార్థించుము, ఈ జీవితములో నెమ్మది సుఖము పొందేదవు. యెరూషలేము క్షేమముకై కన్యజనుల రక్షణకై. యెరూషలేము క్షేమముకై
బలమిచ్చును. వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమాగును. వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమాగును. జీవితములో నెమ్మది సుఖము పొందేదవు. ప్రార్థించుము ఈ జీవితములో నెమ్మది సుఖము పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును. క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును. నెమ్మది పొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము పొందేదవు. ప్రార్థించుము ఈ జీవితములో నెమ్మది సుఖము పొందేదవు. పాట సంఖ్య 555. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు. నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు. నిరతము నిన్ను చూడా. అల్ఫాయు నీవేవో మేఘయు నీవే. అల్ఫాయు నీవేవో మేఘయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు. నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు. నిరతము నిన్ను చూడా. ప్రియుడైన యోహాను ఆత్మాసులో, ప్రియమైన యేసుని స్వరూపము.
నిరతముని నిన్ను చూడా. లెక్కాలేని మాలు పడిపోతిని, దిక్కులేని వాడని నైతిని. లెక్కాలేని మాలు పడిపోతిని, దిక్కులేని వాడని నైతిని. కాకాజేసి నా నేత్రాలు తెరచి, రక్కున నిన్ను చూడని. కాకాజేసి నా నేత్రాలు తెరచి, రక్కున నిన్ను చూడని. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయములే పీతిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయములే పీతిని. మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడ నన్ను చూడని. మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడ నన్ను చూడని. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. యందారసుని వైపు చూచెదరు, పొందెదరు వెల్గుము కామునా. యందారసుని వైపు చూచెదరు, పొందెదరు వెల్గుము కామునా. సన్నియంబు లేక సంతోషించుచు, ముందుకు పరుగెత్తెదరు. సన్నియంబు లేక సంతోషించుచు, ముందుకు పరుగెత్తెదరు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతముని
నిరతముని నిన్ను చూడా కంటికి కనబాడ నీ వెల్లియో చెవికి వినబాడ నీ వెన్నియో కంటికి కనబాడ నీ వెల్లియో చెవికి వినబాడ నీ వెన్నియో హృదయాగోచరము వాని వెన్నియో సిద్ధపరచితివ మాకై హృదయాగోచరము వాని వెన్నియో సిద్ధపరచితివ నాకై ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా లోకభోగాలపై నా నేత్రాలు సోకకుండు నాట్య కృపరూపము లోకభోగాలపై నా నేత్రాలు సోకకుండు నాట్య కృపరూపము నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనీయు నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనీయు ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా ఐదు 571 పాట మా మొరను ఆలకించుము. వచనం మార్చి వచనం పాడదాం. టైం కొద్దిగా ఉంది. వచనం మార్చి మొదటి వచనం, మూడవ వచనం, ఐదవ వచనం, 3 వచనాలు పాడు. మా మొరను ఆలకించుము మహారాజా యేసు ప్రభువా, కోపముతో నన్ను చూడకుము, కనికరము నాపై చూపుము. కోపముతో నన్ను చూడకుము, కనికరము నాపై చూపుము. నీ నేటు విడనాడెదను ప్రాణ ప్రియుడవైన
యేసు నిన్నేట్లు విడనాడెదను ప్రాణా ప్రియుడనా యేసు సిలువాకు జడియాలేదు శ్రమలకు బెదరాలేదు సిలువాకు జడియాలేదు శ్రమలకు బెదరాలేదు నీ నోట దూషణ మాట ఒక్కటైనను లేదు నీ నోట దూషణ మాట ఒకటైనను రాలేదు మా మొరనాలకించుము మహారాజు యేసు ప్రభువా కోపముతో నన్ను చూడకుము కనికరమున పలుకుము కోపముతో నన్ను చూడకుము కనికరమున పలుకుము సమస్తలో కామునకు నీ రక్తము నీచితివి సమస్తలో నీ రక్తము నీచితివి మోయబడిన ఈ తలుపు తీయబడెను నీ వలన మోయబడిన ఈ తలుపు తీయబడెను నీ వలన నేనేలా నీ సంస్కృతిని నిరతము చేయకపోతే నేనేలా నీ సంస్కృతిని నిరతము చేయకపోతే మా మొరనాలకించుము మహారాజ యేసు ప్రభువా కోపముతో నన్ను చూడకుము కనికరమున పలుకుము కోపముతో నన్ను చూడకుము కనికరమున పలుకుము ద్రాక్షకుండ పాపులను శిక్షించక రక్షించు ద్రాక్షకుండ పాపులను శిక్షించక రక్షించు నిత్యజీవము నీము ఆత్మయందు దీనులకు నిత్యజీవము నీము ఆత్మయందు దీనులకు దైవకుమార యేసు సార్వత్రికాని కాశీ దైవకుమార యేసు సార్వత్రిక నివాసి మా మొరనాలకించుము మహారాజ యేసు ప్రభువా కోపముతో నన్ను
కనికరమున పలుకుము, కోపముతో నన్ను చూడకుము, కనికరమున పలుకుము. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నేను గణపరచడానికి కృప ఇచ్చారు. మా మొరను ఆలకించు దేవుడు నీవే ప్రభా. కోపిస్తూనే నీ వాత్సల్యత చూపే దేవుడు తండ్రి. ఈ దినం సంఘముగా నీ సన్నిధిలో చేరి తండ్రి ప్రార్థన చేయుటకు, విజ్ఞాపన చేయుటకు, మొరపెట్టడానికి మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. వచ్చిన వారి బట్టి వందనాలు. ఇంకా వస్తున్న వారిని త్వరపెట్టి తీసుకురా. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా సాయించండి. ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకో, బలపరచండి. మీకే మహిమ ఆరోపిస్తూ ఈ దాసు కూడా బలహీనుడు, నీ ఆధీనంలో ఉంచుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశకాండము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 7వ వచనం అందరంగా చదువుకుందాం. ఆ గట్టి చదవాలా, ఈ మైక్లో రావాలా, ఈ మైక్లో మనకు వినపడాలా, రికార్డు కావాలా. ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. మనం చదువుకున్న ఈ భాగము దేవుడు ప్రార్థన కొరకై మనలను సిద్ధపరచునుగాక. ఇక్కడ మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మనము మొరపెడుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎప్పుడు మనం ప్రార్థన చేస్తాం? మనకేదైనా అవసరత వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనము మొరపెడతాం. ఊరికే మనం మొరపెట్టాం. సామాన్యంగా ఎక్కువగా ఏదైనా అవసరత, అక్కర, ఇంటి అవసరత కానీ, సంఘ అవసరత కానీ ఏదైనా ఉన్నప్పుడు మనము ఏం చేస్తాము? మొరపెడతాం, దేవునికి మొరపెడతాం. మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఇక్కడ రాయబడింది, మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. చూడండి, మనం మొరపెట్టినప్పుడు మన దేవుడు, ఇక్కడ మన దేవుడు ఉన్నాడు, తర్వాత వేరే దేవుడు కూడా ఉన్నాడు. మన దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు.
మరి ఇతరులకు వారికి సమీపముగా లేడు. అది మనకున్నంత సమీపముగా ఇతరులకు లేడు అని భక్తుడు తన అనుభవంలో ఎరిగినవాడై ఈ మాటలు సెలవిస్తున్నాడు. మన దేవుడు అది. మన దేవుడు ఏం చేస్తాడు? ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. సమీపముగా ఉన్నాడు. సమీపముగా ఉండేటువంటి దేవుడు, దగ్గరగా ఉండేటువంటి దేవుడు. ఇక్కడ ఉండడము, తర్వాత బద్దెల్లో ఉండడం ఎట్లుంటుంది? ఇక్కడ మనం పిలిచామనుకో, నీ పేరేం పేరు? బ్యూలా, సుప్రియ కదా. సుప్రియ అంటే పలుకుతుంది, బద్దెల్లో ఉంటే పలుకుతుందా? బద్దెలు ఉంటే పలుకుతుంది. దగ్గరుంది, నా మాటలు వినడానికి ఆమె దగ్గరగా ఉంది. సుప్రియ అంటే నీళ్ళు తీసుకురమ్మ అంటే నీళ్ళు తీసుకుంది. బద్దెల్లో ఉంటే సుప్రియ అంటే పలుకుతుందా? ఆ మాటలు వినపడవు. మన దేవుడు కూడా మనకు సమీపముగా ఉన్నాడు. సమీపముగా ఉన్నాడు. మన ప్రార్థనలు ఆలకించుటకు ఆయన చెవెగ్గిన దేవుడు. వాగ్దానం వేసి నీతిమంతుల వైపు ఆయన కన్నులు, వారి ప్రార్థనల వైపు ఆయన చెవెగ్గినటువంటి దేవుడు. చెవెగ్గి, ఒక చెవు మన ప్రార్థన పైన ఉంటుంది. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అంటాడు. యథార్థమైన ప్రార్థన, నీతిమంతులు చేసేటువంటి ప్రార్థన ఆయనకు చాలా ఇష్టం. వారికి ఎలా ఉంటాడు అంటే ఆయన సమీపముగా ఉంటాడు. మనం చేయి ప్రార్థన ఎలా ఉండాలో చూడండి. కీర్తనలు 145, కీర్తనలు 145, కీర్తనలు 145 18వ వచనం చదవండి. గట్టిగా చదవాలి ఒకరు బాగా. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. చూడండి, మొరపెట్టు వారికి, ప్రార్థన చేయవారికి, ఇంకా ఎవరంటే నిజముగా మొరపెట్టు వారికి. భారముతో ప్రార్థన చేసేవారు ఉంటారు. భారముతో, వేదనతో, కన్నీటితో. అది నిజమైనటువంటి ప్రార్థన. ఏదో మామూలుగా వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం, మామూలుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒక వ్యక్తి మీద నీకు భారము రావాలి. ఉదాహరణకు మీ భర్త గురించి అనుకుందాం, మీ భార్య గురించి అనుకుందాం. మీ భర్త మందిరానికి రావాలన్నటువంటి ఆశ నీకుండాలా. నిజంగా నీకు భర్తని మందిరానికి రావాలా అనే ఆశ ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? భారముతో, ప్రభా నా భర్త కూడా రావాలా, ఇంకా నా భర్త కూడా రక్షణ పొందాలా. నా రక్షణ పొందకపోతే నా భర్త ఏమవుతాడు? నరకంలో వెళ్తాడు. చూడు, నా భర్త నరకానికి పోకూడదు. అది నిజంగా నీ భర్త మీద నీకు అభిమానం ఉంటే ఏం చేయాలా? వేదనతో, కన్నీటితో ప్రార్థించాలి. ఓ తల్లి తన కొడుకు కోసం ప్రార్థన కొన్ని ఏళ్ళు చేసిందంట. భారంతో కొన్ని ఏళ్ళు ప్రార్థన చేస్తే ఆఖరకు ఆమె బతికున్నప్పుడు రక్షణ పొందలే, చచ్చిపోయినాక అతడు రక్షణ పొందాడంట. అప్పుడు చచ్చిపోయిన తర్వాత అందరి ముందర చెప్పిండ, మా అమ్మ నా కోసం ఎంతగానో ఏడ్చేది, నా మనస్సు లేకపోయా. మరి చచ్చిపోయిన తర్వాత అందరి దగ్గర ఏం చెప్పాడు? ఈ దినము నేను తీర్మానం చేస్తున్నాను. చూడండి, ఈ దినము నేను తీర్మానం. చచ్చిపోయినాక అయితే ఆమె ప్రార్థన ఏం చేసింది? తన కుమారుణ్ణి రక్షించుకుంది. అది నువ్వు చేసే ప్రార్థన వ్యర్థం కాదు. మనం చేసే ప్రార్థన మీరు అనుకోవచ్చు, ఏమిదబ్బా, ఏమి మనకు ఇంకా జవాబు రాలేదే, మన అన్నీ నెరవేరడం లేదే, అట్లా అనిపిస్తుంది. మనం చేసే ప్రార్థనకు జవాబు లేదే.
నా నా భార్య రక్షణ పొందలేదే, నా భర్త రక్షణ పొందలేదే, ఇంకా అట్లానే ఉన్నారే, మా పరిస్థితులు అట్లాగే ఉన్నాయే, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా అట్లాగే ఉన్నాయే, రోగాలన్నీ కూడా అట్లాగే ఉన్నాయే, ఏది రోగం బాగాలేదే, ఈ జబ్బులు బాగాలేదే, ఈ సమస్యలు తీరలేదే అని మనం అనుకుంటాం. అయితే ఒక దినము తప్పకుండా వస్తుంది. నేను నంద్యాలలో ఉన్నప్పుడు అక్కడ మందిరంలో బేతేల్లో ఉన్నా. నేను గోపవరంని అక్కడ గోపవరంలో పనిచేస్తాను. ఏం పని అంటే గవర్నమెంట్ జాబ్, సేవకునిగా కాదు. అయితే విశ్వాసిగా ఉన్నా. విశ్వాసున్నందువల్ల నన్ను అక్కడ పైన నంద్యాలలో మందిరం పైన నాకు రూమ్ ఇచ్చారు, గెస్ట్ రూమ్. ఆ గెస్ట్ రూమ్లో నేను ఉండేది. పొద్దున్నే డ్యూటీ పోయేది, మళ్ళీ వచ్చేది. ఆ గెస్ట్ రూమ్లో పరిచర్లో పాల్గొంటూ ఉంటాయి, హార్మోనియం వాయిస్తూ ఉంటాయి. వాళ్ళు ఏమైనా వాక్యం చెప్పమంటే వాక్యము చెప్తూ ఉంటాయి. నాకు అక్కడ ఒకరిని సహాయకుడిగా పెట్టారు, సుధాకర్ అని. అక్కడ మందిరాన్ని శుభ్రపరచడం చేయడం. ఆ కుటుంబం ఉన్నది, భార్యాభర్తలు ఇద్దరు. వాళ్ళకు సేవ చేయాలన్నటువంటి ఆశ. అయితే సేవ చేయాలన్నటువంటి ఆశ ఉంది, కానీ అప్పులు ఉన్నాయి, భయంకరమైనటువంటి అప్పులు ఉన్నాయి. నా దగ్గరికి వచ్చేవాడు రాత్రిలలో. అప్పుడు వచ్చేది, అంకుల్ ఎట్లా అంకుల్, నాకు అప్పులు ఉన్నాయి, ఈ పరిస్థితులు అన్నీ ఉన్నాయి, నేనేమో సేవ చేయాలని, వాళ్ళిద్దరు భార్యాభర్తలు సేవ చేయాలని అనుకుంటూ ఉంటే, దేవుడు సాయం చేస్తాడయ్యా సుధాకర్, భయపడాకు, దేవుడు నీకు సాయం చేస్తాడు, నీ అప్పులన్నీ ఏం చేస్తాడు, తీరుస్తాడు, నీ అప్పులన్నీ తీరుస్తాడయ్యా, భయపడాకు అని ప్రార్థన చేస్తాను. ఎట్లా తీరుస్తాడు అంకుల్ అనేవాడు. ఎట్లా తీరుస్తాడు అంకుల్, ఇన్ని అప్పులు ఉన్నాయే, తీరుస్తాడయ్యా, దేవునికి అసాధ్యమా అని చెప్పేవాళ్ళం. ఆఖరుకు ఆశ్చర్యం, నేను అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసిన. అక్కడి నుంచి నేను వచ్చి సేవకు వచ్చిన, నంద్యాల నుంచి. అక్కడే లాస్ట్ నాకు, గోపవరం అనేటువంటిది అదే లాస్ట్. అక్కడి నుంచి నా ఉద్యోగానికి మరి రాజీనామా ఇచ్చేసి వచ్చేసాను. రాజీనామా ఇచ్చేసి వచ్చిన తర్వాత చూస్తే అతను సేవకుడైనాడంట. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు సేవకుడు అంటే, బ్రహ్మాండంగా సేవ చేస్తాడు. ఇద్దరు భార్యాభర్తలు. ఏం సుధాకర్ అంటే, ఆశ్చర్యం, నా దేవుడు నా సమస్యలన్నీ కూడా ఏం చేశాడు, తీరుస్తాడు. అది నమ్మకం. సమీపంగా ఉన్నాడు, నమ్మాలా. నా దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు. నా ప్రార్థనకు, భారముతో కూడిన ప్రార్థన అది. మనం ప్రార్థన చేస్తూ ఉంటే అది నిజముగా మనకు అవసరమైతే, ఈ సమయంలో మనకి ఇప్పుడు అవసరం కావాలా అంటే అట్లానే కురిపిస్తాడు. మనకు లేదు, ఇంకా కొంతకాలం పట్టాలా అంటే ఆగుతాడు. ఆయనకు మన పరిస్థితి అంతా కూడా తెలుసు. మనల గురించి ఆయన ఏం చేస్తున్నాడు, చింతిస్తున్నాడు. మన గురించి చింతిస్తూ ఉన్నాడు. చింతించేటువంటి దేవుడు మనకు ఎటువంటి సహాయమైనా చేయడానికి ఆయన శక్తిమంతుడు. ఎటువంటి సహాయమైనా, ఎంతటి కష్టమైందైనా కూడా సహాయం చేయడానికి ఆయన సమర్థుడు. మనమే అపనమ్మకం. మనమే కొన్నిసార్లు ఏం చేస్తాం, నమ్మిక ఉంచలేం. ఏడ చేస్తాడబ్బా, ఏడ పరిస్థితులు, ఈ పరిస్థితులు. ఓ పర్యాయము మన చరిత్రనే, బైబిల్ చరిత్ర, యెహోషువ కాలంలో, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము ఒక భాగాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము,
జనులు తమ శత్రువుల మీద పగదీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్నమాట యాషారు గ్రంథములో రాయబడి ఉన్నది. సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే కానీ దాని తర్వాత కానీ ఉండలేదు. ఇక్కడ చూస్తే అమోరీయులు వారందరూ ఎంతమంది అంటే 5 మంది రాజులు. 5వ వచనములో 10వ అధ్యాయం 5వ వచనంలో. కాబట్టి అమోరీయులు 5 రాజులు అనగా యెరూషలేము రాజు, హెబ్రోన్ రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోన్ రాజు, వీరందరూ కూడుకొని యుద్ధానికి వచ్చారు. ఎంతమంది రాజులమ్మా? 5 మంది రాజులు ఒక్కరి మీదికి వచ్చారు. ఎట్లుంటుంది? అయితే దేవుడు ఏం చేశాడు? వాగ్దానం ఇచ్చాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. 8వ వచనం. అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడునో నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అది మీరందరూ అడ్డ చూస్తుంటే ఇంకా నేనెందుకు చెప్పడం? ఇంకా మీరు మీ పిల్లలు మీ దగ్గర పెట్టుకోవాలి, మీ ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలా. అట్లా ఆడుతా అంటే మీరు చూస్తా అంటే నేను ఏం చెప్పేది? నేను చెప్పేది అంత సాతాను పని ఇది. మీ పిల్లలను అసలు ప్రార్థనకు తీసుకురాకూడదు. మీ దగ్గర పెట్టుకోండి, ఒళ్ళో పెట్టుకోండి. వస్తేప్పుడైనా బిస్కెట్ ప్యాకెట్ అయినా తెచ్చుకోండి. వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే తింటా ఉంటారు. చూడు ఎంత డిస్టర్బెన్స్ చూడు. సరే, ఈ 5 మంది రాజులు ఏం చేశారు? 5 మంది రాజులు ఏం చేశారు చెప్పండి? యుద్ధానికి వచ్చారు. యుద్ధం జరుగుతూ ఉంది. భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. సూర్యుడు అస్తమిస్తే యుద్ధము చేయకూడదు. సూర్యుడు అస్తమిస్తే యుద్ధము చేయకూడదు. చూడండి, సూర్యుడు అస్తమిస్తే ఇంకా యుద్ధం చేయకూడదు. కనుక అస్తమించకుండా ఏం కావాలా? ఆ సూర్యుడు ఆగాల, ఆ దినం ఆగాల. 6 గంటలకో 7 గంటలకో ఏమవుతుంది? సూర్యుడు అస్తమిస్తాడు. యుద్ధం జరగాలంటే ఇంకా టైం. కనుక ఇక్కడ ఏం చేశాడంటే యెహోషువ ప్రార్థన చేశాడు, ప్రభువా మేము శత్రువుల మీద సంపూర్ణమైన విజయాన్ని మేము పొందినట్లుగా సూర్యుని ఆపేయి, చంద్రుని ఆపేయి. దేవుడు ఏం చేస్తున్నాడు? వాతావరణం అంతా చూస్తూ ఉన్నాడు, వీరి యుద్ధం చూస్తూ ఉన్నాడు. అది సమీపంగా ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? యుద్ధము చూస్తూ ఉంటే యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? దేవుని మాట మీద ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సూర్యుడా నువ్వు నిలువు అన్నాడు, చంద్రుడా నువ్వు నిలువు అన్నాడు. సూర్యుడు నిలబడ్డాడు, చంద్రుడు నిలబడ్డాడు. ఎంతకాలము? ఒక్క దినం అంతా. సూర్యుడు దినమంతా ఆగిపోతే ఎట్లుంటుంది? చరిత్ర చూడు. కొన్ని క్షణాల్లో మార్పు, క్షణంలో ఏదైనా తేడా వస్తే మొత్తం భయంకరమైపోతుందంట. సూర్యుడు ఒక క్షణానికి ముందు పోవాల్సి ఉండే, ముందు పోకపోతే అంతే, అన్నీ ఒకదానికొకటి. ఇప్పుడు లారీలో ఉన్నాయి, వర్షంగా ఉంటాయి. మొట్టమొదటి బ్రేక్ వేసిండు అనుకో, మిగతా అన్నీ ఏమవుతాయి? అన్నీ కొట్టుకుంటాయి. అట్లాగే సూర్యుడు తిరగడం ఒక్క క్షణము ఆలస్యమైతే అట్లాంటిది ఒక దినమంతా అట్లే ఉన్నాడంటే మొత్తము సృష్టి అంతటిని ఏం చేశాడు? అట్లా ఉంచాడు. ఆగు. ఎవరు చేశారు ఈ పని? దేవుడు చేశాడు. ఎవరు చేశారు? యెహోషువ చెప్పాడు, సూర్యుడా ఏమన్నాడు? నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అంటే నిలిచాడు. ఒక నరుని మాట సృష్టి విన్నది, ఒక నరుని మాట దేవుడు విన్నాడు.
ఎటువంటి మాట ఇది? ఇది సామాన్యమా? చూడండి, ఇంత దానికి దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. సమీపంగా ఉండి, దగ్గరగా ఉండి, నా కొనికి ఏం ప్రార్థన చేస్తాడు అని దగ్గరే ఉన్నాడు. యెహోషువ మీదనే దృష్టి ఉంచాడు, ఇశ్రాయేలు ప్రజలపైనే దృష్టి ఉంచాడు. యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రజలకు శత్రువులు, మనకు శత్రువులు, దేవునికి కూడా శత్రువులే. అది చూడండి, లోకంలో ప్రజలందరూ ఉన్నారు కదా, మనకు ఎవరైతే శత్రువులుగా ఉంటారో వాళ్ళు దేవునికి కూడా శత్రువులే. లోకము దేవునికి శత్రువు. అట్లాగే మనకు విరోధమైనటువంటి వాళ్ళు కూడా దేవునికి విరోధులే. మరి ఇక్కడ యుద్ధం జరుగుతుందంటే వాళ్ళను కూడా సాయం చేయాలి కదా దేవుడు. వాళ్ళు కూడా ఎవరు? 5 మంది రాజులు వాళ్ళు కూడా ప్రజలే కదా, మనకు అనిపిస్తుంది. అయితే వారిని ఏం చేశాడు? ఉరుములతో ఉరిమించి చంపేశాడు. అంటే దేవుని ప్రజలకు శత్రువులైనటువంటి వారికి దేవునికి కూడా వాళ్ళు శత్రువులే. వీళ్ళు దేవుని సేవిస్తారు, వాళ్ళు అన్య దేవతలను సేవిస్తారు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. మన పక్షమున్న దేవుడు ఉన్నాడు, మన ప్రార్థన దేవుడు వింటాడు. అది అవసరమా? ఈ సమయంలో అది అవసరమా? అవసరం అంటే అది ఎటువంటిదైనా ఇస్తాడు. ఒక ఆయన, ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. మీ దేవుడు డబ్బు అడిగితే ఇస్తాడా అన్నాడు. అవును ఇస్తాడు, మా దేవుడు ఇస్తాడు. కురిపిస్తాడా? అవును కురిపిస్తాడు. ఏది కురిపించమను అని చేయి చాపాడంట. ఏది కురిపించమని అన్నాడు. ఎదురుగుండేది భక్తుడు. కురిపిస్తాడు మళ్ళీ అన్నాడు. ఏది కురిపించమని అన్నాడు. ఈ సంభాషణ ఒక ఆయన ఇంటా వచ్చాడంట. బ్యాంకుకి డబ్బు కోసం వచ్చాడంట. ఆ సంభాషణ, ఆయన క్రిస్టియనే. ఏం చేశాడు? నేరుగా వచ్చి జిగ్ బ్యాగ్లో డబ్బు ఉంటే ఓపెన్ చేసి ఇట్టన్నాడంట. చూడండి దేవుని కార్యాలు ఎట్లుంటాయో. ఇదేమి కథ కాదు, ఇది నేను చెప్పేది కథ కాదు, ఇది ఉన్న సంగతే, జరిగిన సంగతే. అంటే తన బిడ్డల యొక్క విశ్వాసాన్ని బలపరుస్తాడు ఆయన. అది మనం ఆయన బిడ్డలుగా ఉండాలా. అది మనం మళ్ళీ శత్రువు బిడ్డలుగా ఉండి ఇట్లా ఉంటే అట్టకాలు ఇట్టొక్కాలు ఉంటే ఏమిలే. అట్టొక్క కాలు ఉంటే అది దేవునికి ఇష్టమైంది కాదు. సంపూర్ణంగా ప్రభు పైన ఆధారపడినప్పుడు ఆయన కూడా మనపైనే ఉంటాడు. మనసంత చెవులు ఒగ్గి ఆలకిస్తూ ఉంటాడు. నా కుమారునికి ఒక చోట రాయబడింది కీర్తనలో, 132వ కీర్తనలో, ఇది నేను కోరిన స్థానము, ఇది నాకు విశ్రాంతి స్థలం. విశ్రాంతి స్థలం అంటే ఆయన విశ్రాంతి తీసుకునే స్థలము. మన ఇల్లు ఆయన విశ్రాంతి తీసుకునే స్థలం. మన ఇంట్లో ఆయన ఉంటే మన అక్కర తీద్దా? బాగా ఆలోచించండి. మన ఇంట్లో ఉన్నాడు యేసు ప్రభు అనుకుందాం. మన ఇంట్లోకి వచ్చాడు. మనము అవసరం ఉంది, బ్యాళ్ళు లేవు అనుకుందాం, బియ్యం లేవు అనుకుందాం. బియ్యం లేవంటే కొరత ఉంటుందా? బ్యాళ్ళు లేవంటే కొరత ఉంటుందా? ఎట్లా వస్తాయో ఆయనే అన్నీ సహాయము చేస్తాడు. అయితే ఆయన ఉండాలా. అది ఆయన మన ఇంట్లో ఉండాలా. మనం ఆయన దేవుడిగా, మనకు ఆయన దేవుడిగా ఉండాలా. మనము ఆయన ప్రజలుగా ఉండాలా. మనం మొరపెట్టేటువంటి వారముగా ఉండాలా. మనం మొరపెడితే మనకు ఏం చేస్తాడు? సమీపంగా ఉంటాడు. ఏలియా ప్రార్థన చేశాడు. 1 రాజులు గ్రంథంలో మనకు టైం అయిపోయింది, ఊరికే అక్కడ ఒక ఛాలెంజ్ జరుగుతూ ఉంది. బయలుదేవతలకు, అషిరా దేవతలకు ఏలియా ఒక్కడు. ఇక్కడ కూడా అంతా ఒకటే వారు చేశారు. 2 ఎద్దులు తీసుకుందాం, ఒక ఎద్దును బాగా నరికేసి కట్టెలు పేర్చి దాని మీద పెడతాం. నిప్పు లేకుండానే అది మండాల. నిప్పు లేకుండా మండితే నువ్వు సేవించే దేవుడు నిజమైన దేవుడు అన్నారు. అని మీకే ఛాన్స్ ఇచ్చాను అన్నాడు ఏలియా. ఆ బయలుదేవతలు అందరూ కూడా వారందరూ ఏం చేశారు? అట్లాగే ఆ మాంసం కట్ చేశారు.
బలిపీడ దాని మీద ఆ కట్టెలు పేర్చారు, కట్టెల మీద పెట్టారు. బయలా 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 అని ఏం చేస్తున్నారు? మొరపెడుతున్నారు, కేకలేస్తున్నారు. ఎవరు ఆండడు లేదు, కేకలు రాలే. అప్పుడు వాళ్ళ సమయం అయిపోయింది. సమయం అయిపోయినాక ఇప్పుడు ఏలియా సమయం వచ్చింది. చూడండి, మొదటి రాజులు 18వ అధ్యాయం. 18వ అధ్యాయం 38వ వచనం. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా, ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏమని ప్రార్థన? 4 మాటలే, ఎక్కువ ప్రసంగం కూడా ఎక్కువ ప్రార్థన కూడా చేయలే. ఎన్ని మాటలు? 4 మాటలు. ఎట్లుండే ఆ మాటలు? ఏమని చేస్తున్నాడు? యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. చూడండి, యెహోవైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీ వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అది నా ప్రార్థన 4 మాటలే. నా ప్రార్థన అంగీకరించు, వీళ్ళందరూ తెలుసుకున్నట్లుగా. ఈయన ఏలియా దేవుడు నిప్పు లేకుండానే అంటిస్తాడు, ఆయన అంత శక్తిమంతుడు అని వీళ్ళు తెలుసుకోవడానికి నా ప్రార్థన అంగీకరించు అన్నాడు. పెద్దగా విస్తరించి చేయలే ప్రార్థన, అంతే. ప్రార్థన చేయుచుండగా, అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను కూడా ఆరిపోజేసిందంట. నీళ్ళు కూడా పోశారు. తొట్టి నీడ అన్ని నీళ్ళు తీసుకొచ్చి నీళ్ళన్నీ పోశారు. బాగా కారిపోయినాయి నీళ్ళు కూడా దహించబడ్డాయంట. చూడండి, వితౌట్ ఫైర్, అగ్ని లేకుండానే. ఎంతదైనా అగ్ని ఉండాలి కదా, అగ్గిపుల్ల గీస్తేనే అది మండేది. అగ్గిపుల్ల లేకుండా మండిందంటే అది ఆడ సూర్యుడు ఆగాడు, చంద్రుడు ఆగాడు, ఈడ అగ్ని ఆగింది. ఇక్కడ ఏమైంది? అగ్ని లోబడింది. అగ్ని ఏమైంది? సెలవిచ్చిన దేవుని మాటకు లోబడి అగ్ని వచ్చి ఏం చేసింది? ఫైర్ అయిపోయింది, కాల్చేసింది. వర్షం కూడా ఏలియా ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదు అంటే పడలే, వర్షం కురుసు అంటే కురిసింది. ఏమిటిది? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? సామాన్యుడే. ఆయనకు చేతులు ఉన్నాయి, మనకు చేతులు ఉన్నాయి. ఆయనకు కాళ్ళు ఉన్నాయి, మనకు కాళ్ళు ఉన్నాయి. ఆయనకు నోరు ఉంది, మనకు నోరు ఉంది. చూడండి, ఆయన సామాన్యుడే, ఆయన అన్నమే తినేది. ఆయన సంగతి తింటాడో ఏమో మరి మనకు తెలియదు. అంతే, ఆయనకు మనకు ఏం తేడా లేదు. శక్తి ఆయన ప్రభువును వశపరుచుకున్నాడు. ప్రభువు ఆయన స్వాధీనంలో ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు, మొరపెడతా ఉన్నాడు, వింటా ఉన్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. మనం చేసే ప్రార్థన వ్యర్థము కాదు, గుర్తుపెట్టుకోండి. శత్రువుల పైన విజయం, అమోరీయుల పైన 5 మంది రాజుల పైన విజయాన్ని ఇచ్చాడు. అట్లాగే ఇక్కడ కూడా బయలు దేవతల పైన, అషిరా దేవతల పైన విజయం ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకు. ఎవరు? యెహోవాయే దేవుడా, ఈ దేవతలు దేవుళ్ళా అంటే అందరూ వాళ్ళకు ఒక సంశయం, ఇంకా అనుమానం అనేది. అయితే ఎప్పుడైతే ఏలియా గొప్ప కార్యం చేశాడో ఆ కార్యాన్ని బట్టి వాళ్ళు యెహోవాయే దేవుడు అని కేకేశారు. యెహోవాయే దేవుడని కేకేశారు. కనుక ప్రజలందరూ నమ్మునట్లుగా మన దేవుని కార్యాలు నమ్మాలా, విశ్వాసం ఉంచాలా, చేయాలా, భారముతో ప్రార్థన చేయాలా. ఏదో అక్క పిలుస్తాంది ప్రార్థన చేయాలా, ఏదో సేవకుడు పిలుస్తానడు ప్రార్థన చేయాలా, అది కాదు. మీ హృదయములో భారము రావాలా, మందిరానికి పోవాలా, కన్నీటితో ప్రార్థన చేయాలా. మీ బంధువులు ఎంతమంది రక్షణ లేని వాళ్ళు ఉన్నారు? మీ స్నేహితులు ఎంతమంది? నీ అభిమానులు, నీకు ఇష్టమైన వాళ్ళు, నీకు ప్రియమైన వాళ్ళు, మీ తల్లిదండ్రులకు రక్షణ ఉందా?
రక్షణ లేకపోతే మరి నేను దేవుని రాజ్యంలో పోయి నేను పరలోకాన్ని పోయి వాళ్ళ నరకాన్ని పోతే ఏం బాగుంటుందా? మా అమ్మ కొరకు ప్రార్థన చేయండి అని, మా నాన్న కొరకు ప్రార్థన చేయండి, మా తమ్ముని కొరకు ప్రార్థన చేయండి. చాలామంది అడుగుతూ ఉంటారు, మా తమ్ముని కొరకు ప్రార్థన చేయన్నా, వాడు వినడంలే. అట్లా భారముతో మీరు ప్రార్థన చేస్తూ రండి. ఒక దినాన దేవుడు ఏం చేస్తాడు? ఫలితం ఇస్తాడు. నీ భర్తకు ఫలితం ఇస్తాడు, నీ భార్యకు ఫలితం ఇస్తాడు. అందరికీ ఏం చేస్తాడు? దేవుడు ఆయన ఫలితం ఇచ్చి మనకి ఏం చేస్తాడు? మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. ప్రార్థన చేస్తాం. కొన్ని అంశాలు చెప్తాను. బలహీనలైన వారి కొరకు ప్రార్థించండి. బాలసుందరం కొరకు ఎట్లుందమ్మా? బాగుందే? బాలసుందరం కొరకు మరి పెరాలసిస్, స్ట్రోక్ వచ్చింది. ఇంకా మళ్ళీ సెకండ్ టైం రాకుండా తను తీసుకునే మందులు అవి ఆయనకు సంపూర్ణ స్వస్థత వచ్చినట్లుగా. స్వార్థమ్మ కొరకు ప్రార్థించండి. ఆనందమ్మ కొరకు ప్రార్థించండి. ఇంకా ఎవరెవరు బలహీనులుగా ఉన్నారో మీరు ఏదైనా ప్రార్థన అంశాలు ఉంటే చిన్న చీటీలో రాసి ఇవ్వండి. ఏం పేరు? ఐషా. చెప్పామనుకుంటా, ఇంతకుముందు చెప్పాం కదా. ఐషా కోసం కూడా, ఎలిజబెత్ అమ్మ మనవరాలు కదా, ఐషా కోసం కూడా ప్రార్థన చేయండి. తర్వాత ఇంకా ఎవరైనా ఉంటే చేయండి. మీకు ఏదైనా ఉంటే చేయండి. తర్వాత మనకు దేవుని చిత్తం అయితే మే నెలలో ఎలక్షన్ అయిపోయినాక మనకు ఆరోగ్యం అనే సేవకుడు వస్తున్నాడు. మనకు ఆయన మాంత్రికుడు చచ్చిపోయిన ఆమెను లేపి వండుకొని తిన్నోళ్ళు చూడండి ఎటువంటి వాడు. చచ్చిపోయిన ఆమెను ఏదో ఏటుబడి వేస్తారో ఏదో ఉంటుంది దాంట్లో. ఏటుబడి వేస్తే లేపుకున్నారు. ఆయన ఇంకొక ఆయన వాళ్ళ గురువు ఇద్దరు లేపుకొని ఆ మాంసం పక్కన నూనె తెచ్చుకొని తర్వాత ఇది షార్వా గిర్రని తెచ్చుకొని పక్కన వండి తిన్నారు. అటువంటి నరభక్షకుడు, దిగంబరిగా కొన్ని ఏళ్ళు తిరిగినోడు, దిగంబరిగా వస్త్రాలే లేకుండా అటువంటి వ్యక్తి వస్తాడు మన మధ్యకు. నిన్న ఫోన్ చేశాను, వస్తానన్నాడు. నల్గొండలో పనిచేస్తున్నాడు సేవకుడిగా. అక్కడ సంఘం ఉంది, అక్కడ ఆయన పనిచేస్తూ ఉన్నాడు. నల్గొండలో పనిచేస్తున్నాడు. ప్రభు మన మధ్యకు ఆయన వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. ఒక దినం మనం అందరం కూడా ఆ దినం అందరినీ, మన బంధువులందరినీ కూడా పిలుచుకొని అందరికీ దేవుని వాక్యం వినిపింపజేయాల. అది తర్వాత 30వ తేదీ, ఈ నెల 30వ తేదీ పెళ్లి ఉంది మన మందిరంలో. షడ్రకన వస్తారు, మీరు చూసినారు కదా. ఆయన కూతురు చంద్రకళ, ఆ పాప పెళ్ళి ఉంటుంది. మన అయిపోయింది, రేపు ఆదివారం ప్రకటిస్తాము. మరి ఆ పెళ్లి కోసం కూడా ప్రార్థన చేయండి. అనారోగ్యులైన వారి కొరకై ప్రార్థన చేయండి. గర్భిణీ స్త్రీలకు కొంతమందికి దేవుడు మనం ప్రార్థన చేసిన వారికి ఇద్దరికి సాయం చేశాడు. పెర్సిస్కు ఆమె కూడా మోపిలకాయే. అట్లాగే అలేఖ్య కోసం చేశాము, ఆమె కూడా మోపిల్లాడే. మన బాధ్యత అంతే, మనం చేసేవాళ్ళం, ప్రార్థన చేస్తాం అంతే. వారు ఎవరైనా కానీ అడిగారు ప్రార్థన చేయండి, వాళ్ళు అడగకపోయినా మనం చేస్తాం. అది కూడా డెలివరీ కాలే కదా. కవితలే, కవిత తెలుసు కదా మీకు, కవిత కోసం చేయండి. ఇంకా ఎవరున్నారు? ఇంకా ఎవరున్నా చెప్పండి, మీరు పేరు చెప్తే మనం ప్రకటిస్తాం. అట్లా చేయండి. తర్వాత ఆత్మల కొరకు కూడా వారంగా ప్రార్థన చేయండి. 10th క్లాస్ పాప, పేరు ఇంకా పేరు పెట్టేదా? జయరాజు చిన్న కుమార్తె పాప కూడా జ్వరం, ఫీవర్ ఉందంట. మరి ప్రార్థన చేయండి. ఇంకా ఏమైనా అట్లా చెప్పండి. మీరు చిన్న చీటీలు రాసిస్తే ఆ చీటీలు పెట్టుకొని మీ కొరకు ఏ సమస్య అయినా సరే అది మీ కొరకు మీరు చెప్తే మేము ప్రార్థన చేస్తాం. చేయండి.